హాయ్ అండి అందరికీ. సోది లేకుండా వీడియోలో వెళ్ళిపోదాం. నిన్న వీడియో అసలు సంజన గారిని చూస్తుంటే సంజన గారి ఫ్యాన్స్కి సిరాకేస్తుందో తెలియదు, కానీ ఫ్యాన్స్ సంజన గారికి ఎవరైతే అంటే నార్మల్గా చూస్తున్నారో, బిగ్ బాస్ కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే సంజన గారు ఆట చూస్తే ఏంటి ఎలాగ ఆడుతున్నారు, ఇప్పుడు ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారు ఏంటి, ఇంత వరస్ట్గా ఉన్నారు ఏంటి అంటున్నారు. మొన్న టాస్క్లో ఏమో సుమన్ శెట్టి అండ్ రాము రాథోడ్ని చాలా చిన్న చూపు చూసి మాట్లాడారు మొన్న. అది చాలా తప్పు, అది చాలా చిన్న చూపు. నేను రాము రాథోడ్ అండ్ సుమన్ శెట్టి లాగా ఊరుకోను, వాళ్ళ నేను వీక్ అయిపోను, వాళ్ళ నేను అదైపోను ఇదైపోను. అసలు వాళ్ళిద్దరిని కంపేర్ చేయడానికి వీడికి ఏం రైట్స్ ఉన్నాయి? అదొకటి. నిన్నేమో అదే సుమన్ శెట్టి కెప్టెన్ అయినా సరే ఆయన మీద మీరు నాకు రుబాబ్ చేయకండి, మీ దగ్గర పని మనిషిని కాదు, నేను మీ దగ్గర పని చేయట్లేదు, మీరు నన్ను వచ్చేయకండి. అసలు ఆ పని చేస్తానన్నదే ఆవిడ, చెయ్యొద్దని ఆపుతున్నారు. ఆపుతున్న ఆయన్ని మీరు పని మనిషి కాదు, నేను మీ దగ్గర పని మనిషి కాదు, నేను పని కాదు, అది కాదు ఇది కాదు అని అవన్నీ ఎందుకు వస్తున్నాయి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కెప్టెన్ రూమ్లోకి వెళ్ళడానికి మీకు అలో లేదు. కెప్టెన్ రూమ్లోకి మీరు ఎందుకు వెళ్తున్నారు? కెప్టెన్ రూమ్లో వాష్రూమ్ మాటమాటికి ఎందుకు వాడుతున్నారు? అసలు యాక్చువల్గా గౌరవమైన సుమన్ శెట్టి కెప్టెన్ రూమ్ని లాక్ చేయాలి, కెప్టెన్ రూమ్లోకి అవన్నీ ఎలా చేయకూడదు. కానీ వాళ్ళు పెద్ద మనిషితో వాళ్ళు ఎలా చేస్తున్నప్పుడు మీరు కెప్టెన్ రూమ్లోకి వెళ్ళి మీ పని మీరు చూసుకొని రావాలి. అక్కడ వాష్రూమ్ నీట్గా లేకపోతే మీకు ఎందుకు, అక్కడ ఏది నీట్గా లేకపోతే మీకు ఎందుకు? మీరు మాటమాటికి అసలు కెప్టెన్ రూమ్లో వాష్రూమ్కి ఎందుకు వెళ్తున్నారు? కెప్టెన్ రూమ్లో వాష్రూమ్ మీకు ఏం పని? వెళ్ళిన వాళ్ళు మీ పని మీరు చూసుకొని రావడం మనిషి. కెప్టెన్ రూమ్లో వాష్రూమ్ బాగాలేదు, 4 days బాగాలేదు, నేను అక్కడికే వెళ్తున్నాను, అదే వాడతాను, ఇంకేది వాడను. అసలు ఇప్పటికి ఇచ్చిన ఎవర్రా బాబు కెప్టెన్స్? కెప్టెన్ అసలు లోపలికి ఎవరిని వెళ్ళకూడదు. ఇలాగే ఉంటుంది. ఎవరికైనా కొంచెం అనిపిస్తే సంకిక్తారు అన్నట్టు ఇలాగే. సంజన గారు మాత్రం 100కి 100 సంజన గారికి ఎవరికి సపోర్ట్ చేయకూడదు అబ్బా. ఆవిడ సపోర్ట్ చేశారు అంటే ఆవిడ ఇంకా మంచోడు అంటే మంచకం దూరినట్టు సపోర్ట్ చేశారంటే ఇంకా ఆవిడ ఎలాగా మన నెత్తి మీద కూర్చుంటారు సంజన గారు. సపోర్ట్ అంటే ఇన్ ద సెన్స్ ఓట్ల గురించి చెప్పట్లేదు నేను, హౌస్లో ఉన్న వాళ్ళ కంటెస్టెంట్స్ సపోర్ట్ చేశారంటే, ఎవరైనా ఒక్క సపోర్ట్ చేశారంటే వాళ్ళ మీద ఎక్కువ కూర్చుంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇమానుయల్ చూడండి. ఇమానుయల్ అమ్మ అనేసి ఏదో సరదా మారుతుందనేసి మాటమాటికి ఇమానుయల్ దగ్గరికి వెళ్ళి చేయడం అని చేస్తుంటుంది. సంజన గారు వరస్ట్ బిహేవియర్ అబ్బా. మోస్ట్ వాంటెడ్ వరస్ట్ బిహేవియర్ సంజన గారు. ఫస్ట్ నుంచి అదే అనిపిస్తుంది, ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది. నా ఒపీనియన్ ఇది. అసలు దివ్యానిక్తి చేస్తానంటుంది, వాష్రూమ్ బాధ్యత దివ్యానిక్తిది చేస్తానంటుంది, చైన్ అనట్లేదు. చైన్ చేస్తారన్నప్పుడు ఆ వాష్రూమ్ డస్ట్బిన్ తీసుకొచ్చి బయట పెట్టేసి హౌస్లో పెట్టేసి ఆ చెయ్యి ఎలా చేస్తారు? అది ఎక్కడుంది అక్కడ పెడతాను కదా, అది క్లీన్ చేసుకుంటారు, వాళ్ళ పనులు చేసుకుంటారు. మీకు ఎందుకు సంజన గారు? ఎవరికి లేని బాధ మీకు ఎందుకు? నాకు అర్థం కాదు. ఈవెన్ కెప్టెన్ కూడా లేదు బాధ, కెప్టెన్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు ఆ వాష్రూమ్ నీట్గా లేకపోవడం వల్ల. కెప్టెన్స్కి తెలుసు కాబట్టి అక్కడ ఏదో టాస్క్ జరుగుతుంది, రెడీ అవ్వమన్నారు, తెలుసు కాబట్టి వాళ్ళు రెడీ అవుతున్నారు. వాళ్ళకి ఈవిడ వెళ్ళిన టైంకి వాష్రూమ్ నీట్గా ఉండాలంటే ఈవిడ కెప్టెనా? మీరు కెప్టెన్ అయినప్పుడు మీరు అడగాలి, వాష్రూమ్ నీట్గా లేదని. మీరు కెప్టెన్ కాకుండా మీరు ఎందుకు అంత ఇది అవుతున్నారో అర్థం కాలేదు సంజన గారు. ఈ విషయం గురించి నాగార్జున గారు వీకెండ్లో గట్టిగా ఇస్తే బాగుంటుంది అనుకుంటాను. కెప్టెన్ ఎవరిని వాష్రూమ్ కాదు బెడ్రూమ్లో కూడా ఎవరు రానివ్వకూడదు. అలా ఉంటే బెటరు, అందరికీ బెటరు. లేకపోతే ఇలాగే ఉంటాయి. సంజన గారు కొంచెం చనిపిస్తే ఇంకా మొత్తం అంతా ఆవిడదే అనేసుకుంటారు. ఇంకా నాకైతే సంజన గారి బిహేవియర్ చాలా వరస్ట్ ఉంది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి హౌస్ మేట్స్ని కూడా ఆవిడ పర్సనల్గా ట్రీట్ చేస్తున్నారు. బయట విషయాల గురించి, బయట నేను క్లాసు, మీరు మాసు, మీరు మీకు చేయగలరు, నేను చేయలేను. హౌస్ మేట్స్ ఈవిడ ఒక టీంకి లీడరు. టీము ఆడి గెలిచినప్పుడు సంజన తోపు, నేను తురుము, నేను ఆడతాను, నేను పాడతాను. టీమ్మేట్స్ని కొంచెం పొగడాలి అబ్బా. టీమ్మేట్స్ ఆడుతున్నారు, టీం ఆడడం వల్ల మీరు గెలుస్తున్నారు. వాళ్ళని పొగడం మనిషి, మా టీం మెంబర్స్ తోపుతురు అని పొగడం మనిషి. నువ్వు తురుము అనుకో, నువ్వేదో ఆడి గెలిచిన ఒక్క ఆట కూడా లేదు. సంజన గారు ఆడి గెలిచిన ఒక్కటి కూడా లేదు. ఎందుకు మరి అంత ఇది అర్థం కావట్లేదు. ఒక గెలిచి ఉంటే అసలు పట్టుకోలేము వీడిని, గెలకపోతేనే ఎలాగా అవుతున్నారంటే ఇవి గెలిచారనుకోండి వీడిని అసలు పట్టుకోలేము కదా, చూడని కూడా చూడలేము. అర్జెంటుగా బయట పంపించేస్తే మంచిది అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మన శ్రీజ రీఎంట్రీ కొంచెం చిన్న బయట టాపిక్ నడుస్తుంది. శ్రీజ అండ్ మాస్క్ మ్యాన్ రాబోతున్నారు రానున్న 2 daysలో అనేసి. సో అది ఏంటి, ఎవరెవరు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారో అది మొత్తం నాకు అంతా తెలిసిన తర్వాత ఫుల్గా నాలెడ్జ్ ఉన్న తర్వాత మేము మాట్లాడదాము. ఇప్పుడు మా నాలెడ్జ్ లేదు కాబట్టి మాట్లాడట్లేదు, వస్తున్నారో తెలిసింది అంతే. అది ఏంటి, ఎప్పుడు, ఎలా అనేది మనం మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలో.
తెలుసుకొని రేపు మొత్తం ఎంతమంది వస్తున్నారు, ఎవరు ఉంటారు ఏంటని మొత్తం తెలుసుకొని మాట్లాడతాను దాని గురించి. ఆ వీడియో కావాలంటే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి వీడియో చేయగలను, సపోర్ట్ చేయండి. సో నేను టాస్క్లు చూస్తే ఒకటి జెండాలు తీసి వాళ్ళ జెండాలు వాళ్ళ దాంట్లో వాళ్ళ బౌల్లో వేసుకోవాలి. ఇంకోటి అంటే వాటర్ బొగ్గులో పెట్టుకొని ఊరితే ఎంత దూరం వెళ్తే వాళ్ళు వినరు అనమాట. అసలు సెకండ్ టాస్క్ దేనికి పెట్టి అర్థం కాలేదబ్బా. సెకండ్ టాస్క్ వల్ల ఏంటి యూజ్ అర్థం అవ్వలేదు, అసలు నో యూజ్ సెకండ్ టాస్క్. ఫస్ట్ టాస్క్ కొంచెం బాగుంది, ఎందుకంటే ఎవరికి ఎంత స్ట్రెంత్ ఉందో, ఎవరు ఎంత గట్టిగా ఆడగలరో తెలిసింది. ఫస్ట్ టాస్క్లో మాత్రం రెడ్ టీం నుంచి పవన్ అండ్ గౌరవ్ వస్తాడు, బ్లూ టీం నుంచి కళ్యాణ్ అండ్ ఇమానిల్ వస్తాడు. బ్లూ టీం నుంచి కళ్యాణ్ ఇమానిల్ వస్తున్నారు, ఇంకెవరు రావట్లేదు, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ టైం కూడా బ్లూ టీం అనక రెడ్ టీం నుంచి కూడా లాస్ట్ టైము గోలీసోడ టాస్క్ అయినప్పుడు కూడా ఇటుపక్క నుంచి ఇమాన్యుల్ అండ్ పవన్ డిమాండ్ పవన్ వచ్చాడు, డిమాండ్ పవన్ కాదు ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్ వచ్చాడు బ్లూ టీం నుంచి. రెడ్ టీం నుంచి డిమాండ్ పవన్ వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు ఆ డిమాండ్ పవనే వచ్చాడు ఈ గేమ్ కూడా. అంటే ఈ నిఖిల్ వీళ్ళందరూ ఆడరా, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు, లేకపోతే వాళ్ళు రావట్లేదు అర్థం కాలేదు. వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తున్నారు, ఎందుకు టాస్క్లు బిడ్డ తక్కువ పెడుతున్నారు. వచ్చిన వాళ్ళే మళ్ళీ వచ్చి ఆడుతుంటే వాళ్ళకి అమౌంట్ వస్తుంటే వాళ్ళే కంటెంటర్ అవుతారు. మిగతా వాళ్ళు ఎందుకని ముందుకు రావట్లేదు? వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళు అడగాలి కదా, మాకు ఎందుకు ఇవ్వట్లేదు, మొన్న వాళ్ళు ఆడారు మళ్ళీ ఆడినకి ఛాన్స్ ఇస్తున్నారు మీరు చెప్పేసి వాళ్ళు పోటీ పడి ముందుకు రావాలి కదా, ఎందుకు రావట్లేదు అర్థం కాలే. ఈ టీంలో కూడా బాయ్స్ ఉన్నారు, సాయి ఉన్నాడు, రావాలి కదా ముందుకి, రావట్లేదు. సుమన్ శెట్టి ఉన్నాడు ముందు. ఈ ఫిజికల్ టాస్క్ అనుకుని సరే అయినా సరే ఇది ఫిజికల్ టాస్క్ అన్నప్పుడు మన టాస్క్లో అప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఫిజికల్ టాస్క్ వస్తుందని తెలిసినప్పుడు అలాంటి ఛాన్సులు నార్మల్ వాళ్ళకి ఇవ్వాలి కదా. అది వీళ్ళకి ఇచ్చి ఇది వీళ్ళకి ఇస్తే వీళ్ళే ఆడితే మిగతా వాళ్ళు ఏం ఆడతారు? మిగతా వాళ్ళకి ఎక్కడ దొరికితే స్కోపు? ప్రతి గేమ్లో పవన్ కళ్యాణ్ చూపిస్తున్నారు, ప్రతి గేమ్లో పర్సన్ ఆడిపిస్తున్నారు. అన్ని గేమ్లు గెలిస్తే గ్యారంటీ ఏంటి? ఒక్కొక్క గేమ్లో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్క గేమ్ ఒక్కొక్కరు ఆడతారు. వాళ్ళకే ఇవ్వాలి, ఎవరు టాలెంట్ అంటే వాళ్ళకి ఇవ్వాలి. ప్రతి గేమ్లో ఆ పర్సన్ ఇమానీలు పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరు లేరు హౌస్లో, ఆ టీంలో కూడా బ్లూ టీంలో. ఇక్కడ ఇమానీలు పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడిపోతారు, డిమాండ్ పవన్ అండ్ గౌరవ్తో చిత్తుగా ఓడిపోయారు కన్నా వాళ్ళు స్ట్రాంగ్గా ఆడారు అనుకోవచ్చు మనం. ఎందుకంటే అటుపక్క ఉన్నది డిమాండ్ పవన్ అండ్ గౌరవ్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు, వీళ్ళు కొంచెం వీక్గా ఉన్నారు పర్సనాలిటీ వైజ్, బాడీ బిల్డింగ్ వైజ్ చెప్తున్నాను నేను. వీళ్ళు కొంచెం వీక్ ఉన్నారు, ఎందుకంటే ఇమాన్యుల్ మొత్తం ఫ్యాట్ బాడీ, మన పవన్ కళ్యాణ్ ఏమో కొంచెం సన్నం బాడీ. సో వాళ్ళు కొంచెం జింబర్లు కాబట్టి వాళ్ళు త్వరగా ఫాస్ట్గా వెళ్ళగలిగారు. ఈజీగా వన్ సైడ్ వార్ అయిపోయిందబ్బా, చాలా ఫాస్ట్గా చేస్తారు గేమ్. వాళ్ళు వీళ్ళు రెడ్ టీం వాళ్ళు ఒక్క జెండా కూడా వేయలేదు, బ్లూ టీం వాళ్ళు ఒక్క జెండా పీకడం కూడా చేసలేదు వాళ్ళకి. ఎంతసేపు వీళ్ళు ఆపడానికి ట్రై సరిపోయింది, రెడ్ టీం వాళ్ళు ఆపడానికి లాగడానికి ట్రై చేశారు కానీ చాలా ట్రై చేశారు, అవ్వలేదు అసలు 0% అక్కడ ఆపడానికి ఛాన్సే లేదు. అక్కడ వెళ్ళడానికి ఎవరు కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్కి స్కోప్ లేదు అక్కడ కూడా వెళ్ళడానికి. ఇలాంటి టాస్క్లోనే భరణి ఉండుంటే బాగుంది అనిపిస్తుంది. ఇంత ఫిజికల్ టాస్క్లో అప్పుడు అటుబాక్ పోటీ పడే పర్సన్ ఉండాలబ్బా, అంత వెయిట్ ఉన్న అంత హైట్. ఫస్ట్ హైట్ మ్యాటర్, అక్కడ హైట్ ఉంటే మనం ఈజీగా లాక్కెళ్ళగలం, హైట్ ఉంటే ఈజీగా అందుకోగలం. వీళ్ళు ఏంటంటే కొంచెం లో ఉన్నారు వాళ్ళకన్నా, అందువల్ల వాళ్ళు చాలా ఈజీగా ఆడారు, చాలా ఈజీగా గెలిచారబ్బా ఆ గేమ్. మాత్రం వీళ్ళంతా ఈజీగా గెలుస్తారు అనిపించింది, వన్ సైడ్ వార్ అయిపోయింది. సో ఆ గేమ్లో రెడ్ టీం వాళ్ళు గెలుస్తారు, వాళ్ళకి 5000 క్యాష్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రెడ్ టీం వాళ్ళు రెండు గేమ్లు గెలుస్తారు. నేను టాస్క్లో 2 గేమ్లు గెలిచినా కానీ వాళ్ళ దగ్గర అమౌంట్ ఏముంటుందబ్బా, చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. వీళ్ళు బ్లూ టీం వాళ్ళు మొన్న గెలిచారు కాబట్టి వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది, అండ్ వీళ్ళ దగ్గర అమౌంట్ వేరే వీళ్ళ అమౌంట్ వేరే వాళ్ళకి రెడ్ టీం వాళ్ళు అమౌంట్ దాచారు కాబట్టి వీళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ ఉంది అమౌంట్. ప్రతి కంటెస్టెంట్ దగ్గర 7000 5000 తనుజ దగ్గర 7500 ఉందబ్బా, 7500 ఎంత తనుజ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఇటుపక్క చూస్తుంటే 1500 2000 ఇలాగే ఉన్నాయి రెడ్ టీం వాళ్ళ దగ్గర. రెడ్ టీం నెక్స్ట్ టాస్క్ బకెట్లు పెట్టారు, వరుసగా బకెట్లు పెట్టి వాటర్ పెట్టి ఆ వాటర్ ఫోర్స్గా వేస్తే బకెట్లో పడాలి. ఏ బకెట్లో పడితే ఎంత ఫోర్స్లో వెళ్తే ఏ బకెట్లో పడితే వాళ్ళు విన్నరు ఆ రౌండ్కి. అలాగే 5 రౌండ్లు పెట్టి 5 రౌండ్లు ఎన్ని డ్రాప్స్ ఎంతమంది వాటర్ ఎక్కువ వేస్తారో వాళ్ళు విన్నరు. అసలు టాస్క్ ఎందుకో తెలియదబ్బా, ఎందుకు టాస్క్ అనిపించింది నాకు. దానికన్నా ఇంకా మంచి టాస్క్ పెట్టవచ్చు అనిపించింది. మీకు అలాగే అనిపించింది కామెంట్ చేయండి. ఆ టాస్క్ అసలు
అంత వర్త్ ఉన్న టాస్క్ కాదు అనిపించింది. ఆ టాస్క్లో కూడా మెల్లిగా కింద మీద పడి బ్లూ టీం వాళ్ళు గెలుస్తారు, రెడ్ టీం వాళ్ళు మళ్ళీ అక్కడ కూడా ఓడిపోతారు. సో 2 రౌండ్లు గెలిచినప్పుడు కూడా 2 గేమ్లు గెలిచినప్పుడు కూడా బ్లూ టీంకి అంత అమౌంట్ ఏం రాదు. ఫస్ట్ 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు, అయినా సరే సరిపోదు వాళ్ళకి. రెడ్ టీం వాళ్ళ దగ్గర బ్లూ టీం వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుంది, రెడ్ టీం వాళ్ళ దగ్గర తక్కువ అమౌంట్ ఉంటుంది. రెడ్ టీం 2 టాస్క్ గెలిచినప్పుడు కూడా ఈ టాస్క్ ఇలా జరుగుతుండగా పోలీసులు ఎంటర్ అవుతారు లోపలికి. పోలీసులు తెలుసు కదా ఎవరో, మన అమర్దీప్ అండ్ అర్జున్. వీళ్ళు వచ్చి ఈ లాస్ట్ టైంలో కూడా సీజన్లో కూడా ఈ సేమ్ పేర్లు సేమ్ డ్రెస్లో వచ్చారు పోలీసులు. లాస్ట్ టైం ఎలా చేశారంటే వాళ్ళందరినీ ఒక్కొక్కరిని తీసుకెళ్ళి సీక్రెట్ తెలుసుకోవడం కోసం ఒక్కొక్కరు తీసుకెళ్ళి ఒక పోలీస్ వ్యాన్లో పెట్టి ఒక్కొక్కరిని పిలిచి చేయించడం జరిగింది. సో ఈ సీజన్లో అలా చేస్తారు, లేకపోతే ఇంకేం చేస్తారో చూద్దాం. అంటే ఒక వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తి ఎవరి కోసమైనా ఏదైనా చెప్తాడా, చెప్తే వీళ్ళకి ఏమి ఇస్తారు అన్న దాంట్లో లాస్ట్ టైం చూపించారు. ఈసారి మరి వీళ్ళు వచ్చారు కాబట్టి ఏదైనా స్పెషల్గా చేసే ఛాన్స్లు ఉంటాయి. దానికోసం రేపు టాస్క్ కోసం మనం వెయిట్ చేయాలి. రేపు టాస్క్లు తెలుస్తుంది. ఈరోజు సమాప్తం అయింది కాబట్టి ఈరోజు చూపించలేదు, ఓన్లీ దొంగలు పట్టుకున్నారు, దొంగలు దొరికేశారు. ముసలి దొంగలు దొరికేశారు, వాళ్ళు కావాలి దొరికేశారు అబ్బా ఈజీగా. వీళ్ళేమి పట్టుకోలేదు, వీళ్ళేం చేయలేదు. వీళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళే తొంగి చూడడం చేయడం చూస్తే అర్జున్ కనిపెట్టి దొరికిసాడు దొంగలిద్దరున్న. సో రేపు దాన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్తారు ఏంటి అని చూడాలి. అర్జున్ అమర్దీప్ వచ్చిన కొంచెం ఎపిసోడ్ లెగిసింది ఆల్మోస్ట్. రేపు ఇంకా కొంచెం లెగిస్తుంది, చూద్దాం అది కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇలాంటి రేపు వీడితో కలుగుతాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.